శ్రావణ శుక్రవారం సందర్భంగా నగరంలోని పలు అమ్మవారుల ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన ఆలయాల నిర్వాహకులు భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేసి నిర్వాహకులు అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం చదురుగుడిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. వివిధ రకాల గాజులు, పుష్పాలతో అలంకరణ చేసి వరలక్ష్మి అవతారంలో అమ్మవారిని కొలువు తీర్చారు. వరలక్ష్మి అవతారంలో పైడితల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో అమ్మవారి దర్శనానికి చేరుకున్నారు. వరలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి రాజేష్ మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో భక్తుల అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారన్నారు. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల అభిష్టాలు నెరవేర్తాయని భక్తులకు విశ్వాసమని తెలిపారు. విజయనగరంలో మయూరి జంక్షన్ వద్ద గల శ్రీ సంతోషిమాత ఆలయంలో చివరి శ్రావణ శుక్రవారం పూజలు వైభవంగా జరిగాయి. 1100 కిలోల పసుపు కొమ్ములతో, గాజులతో అమ్మవారికి అర్చనలు చేయించారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు పోలీసుల సహకారంతో భక్తులను క్యూ లైన్ లో సాగనంపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మవారు వరలక్ష్మి అవతారంలో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన పూజారి రమేష్ కుమార్ తివారీ మాట్లాడుతూ అమ్మవారికి ఈ ఏడాది 1100 కిలోల పసుపు కొమ్ములతో, గాజులతో అర్చన చేశామన్నారు. పూజలు పూర్తయిన తర్వాత నుంచి పసుపు కొమ్ములను, గాజులను భక్తులకు ప్రసాదంగా అందజేస్తామన్నారు. అమ్మవారిని దర్శించి పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రజల్లో అత్యంత విశ్వాసం ఉందని అన్నారు. అమ్మవారి పసుపు కొమ్ములు, గాజుల ప్రసాదాన్ని సేకరించి ముత్తైదువులు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు రమణమూర్తి శర్మ, రవికాంత్ శర్మలు పాల్గొన్నారు. విజయనగరంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు జరిపించారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవటానికి బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారు చీర, వజ్ర కిరీటంతో, చామంతి పువ్వులు, కలువ పూలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని ప్రత్యేక అవతారంలో దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి ఉమా మహేశ్వర శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో కన్నికా పరమేశ్వరి అమ్మవారికి విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు మహాలక్ష్మి హోమం, కుంకుమార్చనలు నిర్వహించామన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు.